జీఎంసీ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ హాజారు వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జీఎంసీ కమిషనర్ అప్రూవల్ ఇచ్చినప్పటికీ సమస్యల్ని పరిష్కరించకుండా వెంకటేశ్వరరావు లంచాలు అడుగుతున్నట్లు యూనియన్ నాయకులు ఈదులముడి మధుబాబు, సోమి శంకర్రావు, బందెల రవికుమార్ ఆరోపించారు. ఆడపిల్ల చిన్నపిల్ల ఆమెకు రావాల్సినటువంటి ఏవైతే పెన్షన్ విధానం ఉందో అవకాశం నుంచి రావాల్సినటువంటి దాన్ని రానియకుండా ఇప్పటి వరకు తాత్సారం చేయడం వల్ల ఆ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆ బిడ్డకు పెన్షను ఉద్యోగం ఇమీడియట్గా కల్పించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే అమ్మాయికి ఉద్యోగం పెన్షన్ వచ్చేంత వరకు కూడా ఆ అమ్మాయి వెనకాల ఉండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వెనుకాడబోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. గుంటూరు నగరపాలక సంస్థలో ఆప్కాస్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని గత నవంబర్ నెల 19వ తారీఖున జగన్ నాయక్ అనే ఒక అతను డంపింగ్ యార్డ్లో పనిచేస్తా అతను ఇంజనీరింగ్ సెక్షన్ జీతం పెట్టుకొని అతను డ్యూటీ చేసుకుని వెళ్తా యాక్సిడెంట్ అయి మధ్యలో చనిపోయాడు. చనిపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఆప్కాస్కి పంపిస్తే ఆప్కాస్ వాళ్ళు ఈఎస్ఐ పంపిస్తే ఈఎస్ఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయి భార్యకి పిల్లోడికి జీవితాంతం పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ ఇవ్వమని చెప్పి 18వ తారీఖు లెటర్ పెడితే సమాచారం ఆప్కాస్కి పంపించమని చెప్పనని లెటర్ పెడితే కమిషనర్ గారి దగ్గర నుంచి గుమ్మస్తా దగ్గరికి వెళ్ళి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ గారి సంతకాలు సంతకాలు అయిపోతే సూపరింటెండెంట్ అజయ్ వెంకటేశ్వరరావు అనే దుర్మార్గుడు డబ్బులు ఆశిస్తా ఈ అమ్మాయి ఫైల్ ఇంతవరకు ఆప్కాస్కి సమాచారం పంపించలేదు. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఆగస్టు నెలలో 18,500 రూపాయలు జీతం పెంచిందో ఆప్కాస్ ఎంప్లాయీస్ మొత్తానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, దాంట్లో భాగంగా ఒక 5గురికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల జీతాలు 15,000 పడుతున్నాయి, 18,500 పడతలేదని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చి ఆప్కాస్కి పంపించి కమిషనర్ గారు సిఫార్సు మేరకు ఆప్కాస్ వాళ్ళు తయారు చేసి ఈ నెల 1వ తేదీన 18,500 వాళ్ళకి అయిపోతున్నారు. గతంలో 5 నెలలు బకాయిలు ఉన్నారు కాబట్టి ఆ బకాయిలు జీతం కూడా వాళ్ళకి ఇవ్వాలి కార్పొరేషన్ వాళ్ళు. దానికి సూపరింటెండెంట్ అజయ్ వెంకటేశ్వరరావు నన్నే డైరెక్ట్గా యూనియన్ నాయకుడు నన్నే డబ్బులు ఇప్పించి వాళ్ళ చేత నేను ఆ పని చేపిస్తానని చెప్పి అంటున్నాడు. ఎంతమంది 18,500 తీసుకునే వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ రేపు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపు నుండి మేము ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరితో కూడా నగరపాలక సంస్థ ముందు నిరసన కార్యక్రమం చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అజయ్ వెంకటేశ్వరరావు అనే సూపరింటెండెంట్ని సస్పెండ్ చేసే వరకు మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నగరపాలక సంస్థల ఇంజనీరింగ్ విభాగంలో అనేక సార్లు మరి ఒక ఎంప్లాయీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఇప్పించడానికి మరి సూపరింటెండెంట్ గారు అనేక సార్లు ఆచారం చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు వెళ్ళి మేము అభ్యర్థించినా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అతను ఆ పని చేయని పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ ప్రాబ్లం వలన 18,500 రావాల్సిన ఉద్యోగస్తులకి కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చినప్పటికీ కూడా సూపరింటెండెంట్ గారు తాచారం చేస్తూ వాళ్ళని ఏదో ఆశించి డబ్బులు అడుగుతూ ఉన్నాడని చెప్పేసి అనేది తెలుస్తూ ఉంది. దీన్ని మేము ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ విధానాన్ని కానీ మార్చుకోకపోతే భవిష్యత్తులో మేము కమిషనర్ గారికి కంప్లైంట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అవసరమైతే మరి కమిషనర్ గారికి మా ఎంప్లాయీస్ అందరం పోయి కూడా అతని మీద కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ధర్నా కూడా సిద్ధపడతామని చెప్పేసి అనేది మేము మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి వెంటనే మరి చనిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అట్లానే మరి జీతం పెంచాల్సిన ఉద్యోగులకి మరి న్యాయం చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.